సారీ, నేను ఇందాక నుంచి మ్యూట్లో ఉన్నానా మాట్లాడుతున్నా? మీరు మీకేం వినిపించలేదు కదా? లేదండి, లేదు. అదే అంటే నాకు డౌట్ వచ్చింది, అంటే మీరు ఏమన్నా నేను మాట్లాడిస్తున్నానండి. అయ్యో సరే, అయితే నేను రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశాను, ఏమైందా అనుకుంటున్నాను. సరేలేండి. సరే, ప్రార్థన చేసుకుందాం. ఎంత అయిపోయింది. చాలా చాలా మాట్లాడి తర్వాత రికగ్నైజ్ చేశా. అదే ఓకే, పర్లేదు. ఇది మనం క్రితంసారి ఒక సర్గ దగ్గర ఆగున్నాం, అంటే ఆ సర్గ మధ్యలో ఉన్నాం. ఆ సర్గ పేరు మహాకల్పాంత అవశిష్ట పరమభావ వర్ణనం. మహాకల్పాంత అవశిష్ట పరమభావన వర్ణనం, ఇది ఆ సర్గ పేరు. అందులో రాముల వారు ప్రశ్న అడుగుతున్నారు ఒకటే. ఆ ప్రశ్న దగ్గరికి వచ్చి ఆగున్నాం, ఎందుకంటే ఆ సమాధానం ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్దామని. అయితే నాకు ముందర వెళ్తున్నప్పుడు ఆ సర్గ పేరుకి సరైన అర్థం మనం చెప్పుకోకుండా వెళ్తే ఆ సర్గని మనం సరిగ్గా అర్థం చేసుకోలేమో అని అనిపించింది. అందుకోసం ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ సర్గ యొక్క పేరుకి భావం ఏమిటి అది చెప్పుకొని మనం వెళ్దాం. ఎందుకంటే ఆ భావంలోనే ఈ సర్గకి సంబంధించిన వివన్నీ కూడా మనకు అందులో వచ్చేస్తాయి. అలానే మనం క్రితంసారి చెప్పుకున్నప్పుడు ఆ మనం సంకర్షణ శక్తి, లేకపోతే ఆదిశేషుడు, లేదంటే గనక అసలు విష్ణు చైతన్యం, లేదంటే గనక గురుత్వాకర్షణం, ఇలాంటి వాటిని చెప్పుకుని మనం తర్వాత ఒక ప్రశ్న దగ్గరికి వచ్చి ఆగున్నాం. ఆ ప్రశ్న ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. ముందర ఈ సర్గ యొక్క పేరు మహాకల్పాంతావశిష్ట పరమభావ వర్ణనము. అంటే అవశిష్టం అంటే మీ అర్థం మిగిలింది, చివరిది, శేషమైనది, ఇదే కదా. మహాకల్పాంత అవశిష్ట పరమభావ వర్ణనము అంటే కల్పాంతం జరిగిపోయినప్పుడు, అంటే ప్రళయం అంతా జరిగి, మహాప్రళయం అంతా జరిగి, ప్రళయం అంటే ఏం లేదు, లోపలికి లయించిపోవటం. ఏదైతే దేని నుంచి అయితే ఈ జగత్తు అనేది ఉద్భవించి మరలా దేనిలోకైతే ఉద్భవించటం అనేది సృష్టి అయితే ఆ మరలా ఆ లోపలికి తీసేసుకోవటం, లోపలికి లయించిపోవటం, అబ్జార్బ్ అయిపోవటం. సో పరమేశ్వరుణ్ణి మనం డిస్ట్రాయర్ అంటాం. డిస్ట్రాయర్ అంటే నాశనం చేసేవాడని. ఆయన నాశనం చేసేవాడు కాదు, లయకారుడు. లయం అంటే లాగేసేయటం, లోపలికి తీసేసుకోవటం, అబ్జార్బ్ చేసేసుకోవటం. అది ప్రళయకారుడు, చాలా విశేషంగా చేస్తాడు కాబట్టి, చాలా విశేషంగా జరుగుతుంది కాబట్టి అది ప్రళయం. లయం, ప్రళయం. సో మనకి ఈ మహాకల్పాంతావశిష్ట పరమభావ వర్ణనము అనేటువంటి సర్గ పేరులో కల్పాంతం అయిపోయిన తరువాత, మహాప్రళయం అంతా అయిపోయిన తరువాత మిగిలినది అది, దాని యొక్క గుణగణాలు మనం చూసుకోబోతున్నాం. అదేంటి, మహాకల్పాంతం అయిన తర్వాత ఇంకా ఏం మిగిలి ఉంటుంది కదా, అంతా అయిపోయింది. కల్పాంత ప్రళయం అంటే ఇప్పుడు మన చిన్న ఉదాహరణ చెప్పుకోవాలనుకోండి. మన దేహం ఉంది, ఈ దేహంలో నెత్తురుంది. నెత్తురు గుండె లోపలికి వెళ్తోంది. గుండె మరలా ఆ నెత్తురుని పంప్ చేస్తోంది ఒక ఫోర్స్తో కదా. అంటే శరీరం అంతా సర్క్యులేట్ అయినటువంటి ఈ నెత్తురు మరలా గుండె లోపలికి వచ్చి ఆ గుండె లోపల నుంచి ఉన్నటువంటి మెకానిజం ద్వారా మరలా శరీరంలో మరి ఆ గుండె నుంచి పంప్ చేయబడి శరీరం అంతా పాకుతోంది కదా. అందుకని మన యొక్క ఈ పరబ్రహ్మ స్వరూపం కూడా అటువంటి గుండె. ఏంటంటే ఈ ఈ చైతన్యం అంతా కూడా ఆ గుండె లోపలికి వెళ్ళి మరలా ఆ గుండె నుంచి బయటికి వచ్చినట్టే. సో ఈ చైతన్యమే ఈ గుండె లేదా మన, అందుకని సాధారణంగా నా మనస్సు అని అంటాం. మనస్సు అని చూపించుకోగానే గుండెని చూపిస్తాం.
ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ గుండె లోపలికే వచ్చి మరలా గుండె నుంచే బయటకు వస్తుంది. అంటే ఆ మనస్సు నుంచే బయటకు వస్తుంది. అంటే ప్రతిదీ కూడా మనోభావన, మనో నుంచి, మనం అంటే సంస్కృతంలో మన అంటే మనస్సు అని కదా, మనహ అంటే అలా గుండె లోపలికి వచ్చి మరలా బయటికి వచ్చేటువంటి నెత్తురులాగా ఇప్పుడు ఆ గుండె లోపలికి రావటం అనేది లయించిపోవటం, మరలా గుండె బయటికి రావటం అనేది నెత్తురు సృజించబడటం, సృష్టి జరగటం. అరలా ఆ సృష్టి జరిగిన తరువాత ఈ దేహం అంతా అది పాకి రావటం స్థితి కారణం. అంతే కదా! ఇప్పుడు ఆ నెత్తురు ఈ దేహం అంతా పాకకపోతే ఆ దేహం యొక్క స్థితి ఏమైపోతుంది? మరలా ఆ దేహమంతా ప్రవహించి మరలా ఆ గుండె లోపలికి వెళ్ళి మరలా పంప్ చేయబడటం. సో, పంప్ ఇన్ అండ్ పంప్ ఔట్. సరే, లోపలికి రావటం, మళ్ళీ బయటికి వెళ్ళటం. ఇవి సృష్టి స్థితి లయాలు. ఇప్పుడు ఈ మనం సాధారణంగా అదే అంతే అనుకున్నాం కదా! మనస్సు అనంగానే గుండె దగ్గర చేయబెడతాం. ఈ గుండె ఇది నేను అని చూపించుకుంటానికి. ఎందుకంటే బహుశా మనకి తెలియకుండానే ఈ మనస్సే నేను అనేటువంటి భావన మనలో ఉండిపోయి ఉంటుంది. అలానే ఈ దేహమే నేను అనేటువంటి భావన వెళ్ళిపోయేటప్పటికీ, ఈ దేహంలో ఉన్నటువంటి మిగిలిన మూలకాలు గాని, పంచభూతాలు గాని, లేకపోతే ఆ పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి ఈ నెత్తురు, మేధ, మజ్జ అనేటువంటి ఈ ధాతువులు ఉన్నాయి కదా, అష్టధాతువులు, ఎముకలు, ఇలాంటివన్నీ కూడా. ఈ ధాతువులన్నీ కూడా దాని నుంచే ఏర్పడి వచ్చింది కాబట్టి మనకి బహుశా తెలియకుండానే నా గుండె మీద నేను చెయ్యి పెట్టుకుని ఇది నేను అని నేను చెప్పుకుంటుంటానేమో. అది అది మనకి తెలియకుండానే జరిగిపోతుంది. సో, అలానే అంటే ఆ ఎగ్జాంపుల్‌గా ఉదాహరణగా చెప్పుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ నా నెత్తురు గుండె లోపలికి వెళ్ళి ఉత్తేజితమయ్యి మరలా గుండె ద్వారా బయటకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా గుండె నేను వినాలనుకోండి, లబ్ డబ్, లబ్ డబ్ అంటుంది. అయితే ఈ లబ్‌కి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఈ లబ్‌కి, ఈ డబ్‌కి మధ్యలో ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మొమెంట్ సైలెన్స్ ఉంటుంది కదా! ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మొమెంట్ ఆ సైలెన్స్‌లో భగవంతుడు ఉంటారంటారు. అంటే ఈ లబ్ డబ్ అనేటువంటి ఈ సైలెన్స్‌లో ఆ లబ్‌కి, డబ్‌కి మధ్య అంటే సృష్టి జరిగేటప్పుడు లబ్ అని వస్తుందనుకోండి. డబ్ అనేది కిందికెళ్తుందనుకోండి. అంటే లైవ్ అవుతుందనుకోండి. ఈ లబ్‌కి, డబ్‌కి మధ్యలో ఆ సైలెన్స్‌లో ఏమున్నది? కదా! ఆదిశేషము. మొదటగా మిగిలినది మౌనం. ఆ మౌనం ఉండటం మూలంగానే ఎందుకంటే ఇప్పుడు అది లేదనుకోండి, లబ్‌కి, డబ్‌కి మధ్య సైలెన్స్ లేదనుకోండి. టక 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 కొట్టేసుకుందనుకోండి గుండె. ఏమవుతుంది? జీవం ఎగిరిపోతుంది ఆ దేహం నుంచి. అందుకని లబ్‌కి, డబ్‌కి మధ్యలో ఉండేటువంటి ఆ సైలెన్స్‌లోని అంటే ఒక సృష్టి జరిగి మరలా లయించిపోయిన తరువాత అంటే సృష్టి జరిగినప్పుడు మళ్ళీ ఎందుకంటే లబ్‌కి, డబ్‌కి మధ్య విన్నట్టే అలానే డబ్‌కి, లబ్‌కి మధ్య కూడా సైలెన్స్ ఉంటుంది. అంటే సృష్టి నుంచి లయం, లయం నుంచి సృష్టి, సృష్టి నుంచి లయం, లయం నుంచి సృష్టి. ఇలా పైకి, కిందికి, పైకి, కిందికి, పైకి, కిందికి అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి, మరలా ఆ స్థితి నుంచి పూర్వపు స్థితికి, మరలా ఈ స్థితి నుంచి ఆ స్థితికి, ఆ స్థితి నుంచి ఈ స్థితికి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రయాణంలో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ మౌనమే శేషం. ఎందుకంటే ఆ మౌనం లేకపోతే
మరలా సృష్టి జరగదు. జరిగిన సృష్టికి వృద్ధి ఉండదు, స్థితి ఉండదు. స్థితిగా అంటే వృద్ధి అయినటువంటి సృష్టికి లయము ఉండదు. ఎందుకోసం? మళ్ళీ ఎందుకు లయించిపోవాలి? మరలా సృష్టి జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా, నూతనంగా సృష్టి జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇది ఎందుకు జరగాలి? ఎలా జరగాలి? అసలు దీనికి ఉన్న ఇదేంటి? ఇప్పుడు గుండె అలా కొట్టుకోకపోతే ఏమవుతుంది? అంటే గుండెకి దానికి మనకి డాక్టర్లు ఏమంటారు? అది దాని నియతి. అది అలా కొట్టుకుని తీరాలి. అలా కొట్టుకుని తీరటం మూలంగానే జీవుడు ఈ దేహంలో ఉండగలుగుతున్నాడు అని చెప్తారు కదా! ఎప్పుడైతే అది ఆ గుండె ఆడటం ఆగిపోతుందో ఇక ఆ దేహం అనేది ఉండదు కదా! అలానే ఈ సృష్టి స్థితి లయాలు ఎల్లప్పుడూ గూడా జరుగుతూనే ఉంటాయి. ప్లస్ ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అది ఎందుకంటే మనకి ముందర వెళ్దాం. మనం ఎందుకంటే స్థితి ప్రకరణంలోకి వెళ్దాం. ప్రస్తుతానికి మనం ఉత్పత్తి ప్రకరణంలో ఉన్నాం. అంటే గుండె నుంచి వచ్చేటువంటి నెత్తురు పైకి వస్తుంది. అలా అని ఒక పదార్థం ఉన్నది. ఆ పదార్థం ఏంటి? ఆ పదార్థం యొక్క రూపగుణాలు మనం అంటే రూపగుణాలు, స్వభావ గుణాలు మనం విశ్లేషించుకుంటున్నాం ఉత్పత్తి ప్రకరణంలో. ఆ పదార్థాన్నే మనం పరమార్థం అంటారు. లేకపోతే పరమాత్మ వస్తువు అంటారు. ఏమో ఏ వస్తువు అంటారో మనకి తెలీదు. ఆ వస్తువుని మనం ఇదిగో ఇది అని ఒక రిఫరెన్స్ ఇచ్చుకోవడం కోసం మాత్రమే దానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది గుండె అని ఎవరు చెప్పారు మనకి? ఒక రిఫరెన్స్ ఇచ్చుకున్నాం. మన శరీరంలో ఈ దేహంలో ఒక అవయవానికి ఒక రిఫరెన్స్ ఇచ్చుకున్నాం. ఇది గుండె. ఇది ఊపిరితిత్తులు. లేదంటే బహుశా మనకి పెద్దలు ఎవరైనా చెప్పినప్పుడు ఆ ఊపిరితిత్తులారా అదే వాటిని గుండెలంటార్రా. ఈ గుండెలని ఏదైతే అంటున్నారో అదే ఊపిరితిత్తురా అని చెప్పారనుకోండి. మనం దాన్నే అనేవాళ్ళేమో. రైట్? అది మనకి ఆ చిన్న రిఫరెన్స్ ఇచ్చుకోవడం కోసం మాత్రమే మనం వాటికి ఆ పేర్లు పెట్టాం గాని, అలా అని ఆ రిఫరెన్స్ ఇచ్చుకోవటం కోసం మాత్రమే దాన్ని పరమాత్మ వస్తువు అన్నాం గాని, ఆత్మ వస్తువు అన్నాం గాని, భగవంతుడు అన్నాం గాని, విష్ణువు అన్నాం గాని, లేకపోతే పరమశివుడు అనుకున్నాం గాని, అమ్మవారు అనుకున్నాం. కేవలం ఆ రిఫరెన్స్ కోసం మాత్రమే దాన్ని మనం చూ చూస్తున్నాం గాని, దానికంటూ ఒక విశేషణమైనటువంటి పేరు గాని, ఇంకోటి గాని లేదు. మరి అందుకని మనం క్రితంసారి కూడా చెప్పుకున్నాం. మరి ఇన్ని నామాలు ఇన్ని ఉన్నాయి గదా! లలితా సహస్రనామాలున్నాయి, విష్ణు సహస్రనామాలున్నాయి, శివ సహస్రనామాలున్నాయి, గణేశుడికి సహస్రనామాలున్నాయి, కుమారస్వామి వారికి సహస్రనామాలున్నాయి. ఇన్ని సహస్రనామాలు. సహస్రం అంటే అనేకం అని, అనంతం అని కదా! 1000 అని మనం ఒక రిఫరెన్స్ నంబర్ కోసం చెప్పుకున్నాం గానీ, సహస్రం అనే సంస్కృతంలో మనకి అనంతం అని కదా! అంతం లేనిటువంటిది. ఇన్ని అంతం లేనటువంటి గుణ విశేషణాలతో మాత్రమే దానిని మనం చెప్పుకుంటున్నాం. అంతేగాని దానికి ఇది పేరు. పేరు పెట్టడానికి ఎవరు లేరు. ఎందుకంటే ఉన్నదొకటే. అలా అని ఇప్పుడు ఏ పదార్థం నుంచి అయితే ఈ సృష్టి జరిగి, ఏ పదార్థం నుంచి అయితే మరలా ఆ సృష్టి లయమైపోతుందో ఏ పదార్థంలోకి, రైట్? అంటే అన్నింటికి ముందర ఆ పదార్థం ఉంది. అన్నింటి తర్వాత ఆ పదార్థం ఉంది. కదా! ఇప్పుడు చెప్పండి మనకి సాధారణంగా ఈ సృష్టిలోనూ తనే ఉన్నాడు. సృష్టి బయట తనే ఉన్నాడు. సృష్టి అంతా తనే ఉన్నాడు. సృష్టికి ముందర తనే, సృష్టి మధ్యలోనూ తనే, సృష్టి అంతటా తనే. ఇప్పుడు ఒక్కసారి ఈ గుండెని ఎగ్జాంపుల్‌గా చేసుకొని మీరొక్కసారి ఆలోచించండి. రైట్? సో, ఇప్పుడు భగవత్ తత్వం ఏంటి? మీరే ఆలోచించండి. భగవంతుడి తత్వం ఏంటి? ఏంటంటే ఇది అనే తత్వం అనేది చెప్పటానికి లేదు. ఎందుకంటే అది
ఆ పరమాత్మ వస్తువు యొక్క నియతి. అయితే ఇప్పుడు ఇందాక మళ్ళీ గుండె, నెత్తురు ఆ ఎగ్జాంపుల్‌కే వద్దాం. ఇప్పుడు గుండెలో నెత్తురు అవసరం కదా! అదే దేహానికి నెత్తురు అవసరం కదా! ఆ నెత్తురిని పంప్ చేసి మళ్ళీ దాన్ని లోపలికి తీసుకొని మళ్ళీ పంప్ చేసి ఎందుకోసం అంటే ఆ దేహంలో ఆ నెత్తురు ఒక సర్టెన్ ప్రెషర్‌తో ఫ్లో అవ్వాలి. వెళ్తేనే మనకి ఆ నెత్తురు దేహంలో మూల మూలలకి వెళ్తుంది. లేదనుకోండి ఏదైనా ఆ ప్రెషర్ తగ్గిందనుకోండి, అది మూలలకి వెళ్ళదు కదా! మూలలకి వెళ్ళకపోతే ఏ మూల అయితే చేరలేదో ఆ అవయవం పాడైపోతుంది కదా! అలానే ఇక్కడ కూడా ప్రతి అంటే నేను ప్రెషర్ గురించి మాట్లాడటం లేదు. కానీ ఏంటంటే, ఆ సృష్టి జరిగినప్పుడు, ఆ సృష్టి అన్ని విధాలా ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు నా దేహంలో ఆ రక్త ప్రసరణలో తేడాలొస్తాయి. కొన్ని కొన్ని సార్లు తేడాలు రాకుండా మనం మెయింటైన్ చేసుకుంటాం. కొన్ని కొన్ని సార్లు తేడాలొస్తాయి. ఇదే గదా బీపీ పెరగటం అంటే. బ్లడ్ ప్రెషర్ పెరగటం, బ్లడ్ ప్రెషర్ తగ్గటం. ఇదే గదా! అలానే నా యొక్క ఈ ఈ స్ ఈ సృష్టిలో సృష్టి జరిగేటప్పుడు ఒకే రకమైన సృష్టి జరగచ్చు. లేదా ఆ సృష్టి అంతకు మునుపులాగా జరక్కపోవచ్చు. అంతకు మునుపులాగా ఉండకపోవచ్చు. ఇదెందుకిలా ఉన్నది? అంటే అది దాని యొక్క నియతి. అది అలానే ఉంటుంది. దాని యొక్క నియతి అంటారు. అంటే దానికి చెప్పాలంటే దాని యొక్క స్వభావము, గుణము, దాని యొక్క నీతి. రైట్. ఇంతకు సో, దీని దీని అర్థంలో ఇలా చెప్పుకుంటే ఇంకా సృష్టి, స్థితి, లయాలు అనేవి ఇప్పుడు ఎక్కడున్నాయి? మళ్ళీ ఈ 3 సెపరేట్‌గా ఉన్నాయా? లేపోతే ఆ జరిగే క్రియలకి మనం పెట్టుకున్న పేరా మళ్ళీ? ఒకసారి ఆలోచించండి మీరు. ఆ జరిగే క్రియలకి మనం పెట్టుకున్న ఒక రిఫరెన్స్ మళ్ళీ అది గూడా. ఓకే. దాని నుంచి ఏదో బయటకొచ్చింది. దాని లోపలికి వెళ్ళింది. మళ్ళీ బయటకొచ్చింది. దాని లోపల కాసేపున్నది. మళ్ళీ బయటకొచ్చింది. కదా! ఇది దానికున్నటువంటి కేవలం గుణ విశేషణం మాత్రమే. ఇంకొకటి కాదు. అందుకోసమని ఇప్పుడు ఈ సర్గ పేరైనటువంటి మహాకల్పాంతావశిష్ట పరమభావ వర్ణనం. సరే పరమభావం అంటే దాని యొక్క విశేషమైనటువంటి గుణాలు, లేకపోతే దాని విశేషణాలు గురించి మాట్లాడతాం. కానీ దాని యొక్క పేరులో అసలు ఎంత అర్థం ఉందో ఆలోచించండి ఒక్కసారి. మహాకల్పాంతం అయిపోయిన తర్వాత మిగిలిపోయినది. ఆ మిగిలిపోయిన దాని నుంచి మరలా సృష్టి జరుగుతోంది. ఇంతకీ ఏం మిగిలింది? అక్కడ ఒక శూన్యత మిగిలింది. ఒక మౌనం మిగిలింది. ఒక నిశ్శబ్దం మిగిలింది. ఆ నిశ్శబ్దం నుంచి మరలా ఉత్తేజం కలిగింది. ఆ ఉత్తేజం కలిగి మరలా సృష్టి జరిగింది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఈ సృష్టి నిజంగా జరిగిందా అనే దానికొద్దాం మళ్ళీ. ఎందుకంటే ఈ ఈ ఈ దీని యొక్క పరమార్థాన్ని మనం వివరించుకోబోతున్నాం. ఎందుకంటే రాముల వారు అడిగిన ప్రశ్న లాస్ట్ టైమ్ మనం ఆగినప్పుడు రాముల వారు అడిగినదేంటి? పరమార్థస్య కిం రూపం తస్యానంత చిదాకృతేః పునరేతన్ మమాచక్ష్వ నిపుణం బోధవృద్ధయే. రాముల వారు వశిష్ఠ మహర్షిని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి? స్వామి, చిదాకృతి అయినటువంటి ఈ పరమార్థ తత్వం యొక్క రూపం ఎటువంటిది? రూపం అంటే ఇక్కడ స్వభావం. ఇప్పుడు ఎవరైనా వచ్చి రూపం ఏంట్రా ఏంటి ఆ రూపం ఎలా ఉంది చెప్పండి అన్నారనుకోండి. మీరేం చెప్తారు? ఆ రూపం అంటే దాని యొక్క ఫిజికల్ ఆహ్, స్ట్రక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? లేకపోతే
ఒకవేళ ఫిజికల్ కాదు, దాని సపోజ్ ఏదైనా ఒక ఆ అగోచరమైనటువంటిది, వాసన ఉంది, రుచి ఉన్నది, ఇవి అగోచరం మనకి. గాలి అగోచరం, రుచి అగోచరం. కానీ అది దేనికి అగోచరం? మన కంటికి కనిపించదు అంతే. లేకపోతే భౌతికంగా నేను దాన్ని అనుభవించగలను. మిగిలిన దాన్ని, రుచి ఉంది, దాన్ని నేను నాలుక ద్వారా అనుభవిస్తాను. అలానే ఇది ఉంది, వాసన ఉంది, నాసిక ద్వారా అనుభవిస్తాను కదా. సో ఇది అక్కడ చూస్తున్నా నేను. అంటే దాని యొక్క స్వభావాన్ని నేను వర్ణించుకోగలుగుతున్నాను. ఇప్పుడు రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ పరమార్థానికి, ఏదైతే మీరు పరమాత్మ, లేకపోతే ఏదైతే మీరు ఈ వేరే వేరే రిఫరెన్సెస్ తో చెప్తున్నారో, ఆ పరమాత్మ వస్తువుకి రూపం ఎటువంటిది, రూపం అంటే స్వభావం ఏంటిది అని రాముల వారు అడుగుతున్నారు వశిష్ఠుల వారిని. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు? రామా, ఈ మహాప్రళయ సమయమున మిగిలి ఉన్నటువంటి కారణమైనటువంటి పరబ్రహ్మం వర్ణిస్తాను నీకు చెప్పు వినిప్పుడు. మహాప్రళయ సంపత్తౌ సర్వ కారణం శిష్యతే పరమం బ్రహ్మ తదిదం వర్ణ్యతే శృణు. ఇప్పుడు వినిపిస్తున్నా, నీకు చెప్తాను. ఏమిటది? ఇందాక మనం నెత్తురు, గుండె ఈ ఉదాహరణ చెప్పుకున్నప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా ఈ గుండెకి సంబంధించినటువంటి వర్ణ, అంటే ఏదైతే మనం ఈ లోపలికి బయటికి సృష్టిస్తుందో, లోపలికి లయం చేసుకుంటుందో, ఆ వస్తువు యొక్క స్వభావాన్ని నేను, గుణగణాలను నేను నీకు వివరిస్తున్నాను విను అని. నాశయిత్వా స్వమాత్మానం మనసు వృత్తి సంక్షయే సద్రూపం యదనాఖ్యేయం తద్రూపం తస్య వస్తునః. ఆ వస్తువుకి రూపం ఏమిటి అంటే దాని యొక్క స్వభావం ఎటువంటిది, దాని యొక్క గుణగణాలు ఎటువంటివి అని. ఎలా అంటే నీ యొక్క చిత్త వృత్తులని నియంత్రించి, నిరోధించి, తర్వాత నీ మనస్సుని కూడా లయం చేసేసుకో. అంటే నీ వాసనా స్వరూపమైనటువంటి నీ మనస్సుని కూడా లయం చేసేసుకున్న తర్వాత మిగిలి ఉన్నటువంటి నాశయిత్వా స్వమాత్మానం మనసు వృత్తి సంక్షయే సద్రూపం యదనాఖ్యేయం తద్రూపం తస్య వస్తునః. వీటన్నింటినీ లయం చేసుకున్న తరువాత మిగిలి ఉన్నటువంటి ఆ అవర్ణనీయమైనటువంటి, వర్ణించలేనటువంటి ఆ సాక్షి చైతన్యం ఏదైతే ఉందో, అదే ఆ పరమాత్మ వస్తువు యొక్క స్వభావము. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఆ మౌనం, లేదంటే గనక నిశ్శబ్దం, లేదంటే గనక ఈ ఒక వర్ణించలేనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి స్థితి అని ఏదైతే చెప్తున్నామో, దాని రూపమే పరమాత్మ. అలానే ఈ దృశ్య జగత్తు నశించిపోగా మరలా ఈ దృశ్యం లేకుండటం వలన, అలానే ద్రష్ట కూడా లేకుండా పోయినప్పుడు, ఆ మిగిలినటువంటి ఆ భావనయే, త్రిపుటీలయ భావనయే ఆ వస్తువు యొక్క స్వరూపము. అంటే చూసేవాడు, చూడబడేటువంటి వస్తువు, అలానే ఆ చూసేటువంటి ప్రక్రియ, ఈ మూడు కూడా లయించిపోయిన తరువాత మిగిలినటువంటిదే ఆ పరమాత్మ వస్తువు యొక్క రూపం. అందుకనే మన పెద్దవాళ్ళు ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకోండిరా అని చెప్తారు. ఎందుకోసం అని అంటే, మనం ఒకసారి చెప్పుకున్నాం, నేను ఒక అద్దం ముందు నుంచున్నా, ఆ అద్దంలో ఈ దేహానికి సంబంధించినటువంటి ఈ ముఖం కనిపిస్తోంది, రైట్? ఇప్పుడు ఇక్కడ ద్రష్ట ఎవరు? నేను అనుకుందాం ప్రస్తుతానికి, ఇంకా డీటెయిల్ తర్వాత వెళ్దాం. నేను అనుకుందాం. దృశ్యం ఏది?
ఆ అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబం. దర్శనం ఏది? చూడబడేటువంటి ఆ క్రియ కదా. ఇప్పుడు నేను కళ్ళు మూసేసుకున్నాను. నేను నేను అద్దం ఎదురుగుండానే నిల్చునున్నాను. కానీ ఇప్పుడు కళ్ళు మూసేసుకున్నాను. కళ్ళు మూసేసుకునుంటే ఇప్పుడు ఏమైంది? దర్శనం అనే క్రియ ఆగిపోయింది. కళ్ళు ఎందుకు మూసేసుకున్నాను? చూడకూడదు కాబట్టి. ఎవరు మూసేసుకున్నారు? నేను మూసేసుకున్నాను. అంటే నేను కళ్ళు మూసేసుకున్నప్పుడు దర్శనం అనేటువంటి అంటే ద్రష్ట ఆగిపోయాడు. దర్శనం ఆగిపోయింది. దృశ్యం కూడా పోయింది. నేను చూస్తున్నంత మటికే కదా ఆ దృశ్యానికి విలువ. నేను చూడనప్పుడు ఏంది? సో, ఇప్పుడు అక్కడ దృశ్యం కూడా లోపించిపోయింది. అయితే ఇప్పుడు అక్కడ మిగిలినటువంటిదేది? నేను ఆత్మభావన. ఆ ఆత్మభావనే పరమాత్మ యొక్క స్వరూపము. నేను అనేటువంటి ఆ భావన మాత్రమే అప్పటి వరకు కూడా. ఎందుకంటే అద్దం ఎదురుగుండా ఉన్నది. ఆ అద్దంలో ప్రతిబింబం సిద్ధంగా ఉన్నది. కానీ కళ్ళు తెరిస్తే ఆ దర్శనము రెడీగానే ఉన్నది. కానీ నేను ఆ దర్శనం ఆపేసా. ఆ దర్శనం ఆపేసానంటే కళ్ళు మూసేసుకున్నా. అంటే నేను చేసేటువంటి ఆ క్రియని ఆపేయటం మూలంగా ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు? ద్రష్ట లేదు, దర్శనం లేదు, దృశ్యము లేదు. కానీ ఎవరు మిగిలారు? నేను. ఎందుకంటే ఆ నాలో నేను అనేటువంటి ఆ భావన ఇంకా మిగిలింది. అదే పరమాత్మ యొక్క స్వభావము. అందుకని మనకి చెప్పారు. నీకు నువ్వే దేవుడివిరా, వేరేవాడెవడో కాదు. ప్రతి ఒక్కరిలోనూ నేను అనే ఆ భావన ఉన్నంత సేపు కూడా అదొక్కటే. అది ఉన్నంత సేపు ఉన్నది. అదే ఉండేది ఇంకా. ఇప్పుడు మన మన క్రితం తరం వాళ్ళలోనూ ఉన్నటువంటి భావన నేనే. ప్రస్తుత తరంలో మన తరంలో ఉన్నటువంటి భావన నేనే. భవిష్యత్ తరంలో ఉండేటువంటి భావన నేనే. ఇప్పుడు ఉన్నదల్లా కూడా ఈ కాలంలో అంటే క్రితం తరం అంటే భూతకాలంలో, ప్రస్తుత తరం అంటే ప్రస్తుతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో, భూత భవిష్యత్ వర్తమానాలలో ఉన్నదల్లా ఎవరు? నేను. ఆ నేను అనే చైతన్యమే మిగిలి అదొక్కటే పరమాత్మగా మిగిలిపోయింది. ఈ పరమాత్మే ఎన్ని ప్రళయాలైనా రానియండి, ఎన్ని సృష్టిలైనా జరగనియండి, కానీ అదంతా కూడా ఆ నేను అనే భావనలోనే, ఆ నేను అనే చిద్వస్తువులోనే, చైతన్యంలోనే అవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. అవన్నీ కూడా మరలా లోపలికి లయించిపోతున్నాయి. ఇక్కడ పైగా చెప్తారు. చితేజ్జీవ స్వభావాయ యదచేత్యోన్ముఖం వపుః చిన్మాత్రం వపులం చిన్మాత్రం విపులం కాదు సార్, చిన్మాత్రం విమలం శాంతం తద్రూపం పరమాత్మనః. చితేర్జీవ స్వభావాయ యదచేత్యోన్ముఖం వపుః చిన్మాత్రం విమలం శాంతం తద్రూపం పరమాత్మనః. అంగలగ్నేపి వాతాదౌ స్పర్శాది అనుభవం వినా అంగలగ్నేపి వాతాదౌ స్పర్శాద్యనుభవం వినా జీవతశ్చేతసో రూపం ఎత్తద్వై పరమాత్మనః. ఈ పరమాత్మ యొక్క రూపాలు ఏంటంటే జీవ చైతన్యము యొక్క చైత్య భావము లోపించిపోయినటువంటి తర్వాత మిగిలిపోయేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రశాంతమైనటువంటి చిన్మాత్రం విమలం శాంతం తద్రూపం పరమాత్మనః. అలానే అంగలగ్నేపి వాతాదౌ స్పర్శాద్యనుభవం వినా జీవతశ్చేతసో రూపం ఎత్తద్వై పరమాత్మనః. జీవించి ఉన్నటువంటి ఈ దేహానికి
వాతాది స్పర్శలు తగిలినను, అంటే గాలి లేకపోతే రుచి లేకపోతే అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కలిగేటువంటి అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగిలినా కూడా, అంటే వీటి ద్వారా ఎన్ని వాసనలు అనుభవించబడుతున్నా కూడా చిత్తానికి ఈ ఎటువంటి వికారం కలగకుండా ఉంటారే కదా. ఆ స్థితియే పరమాత్మ యొక్క స్వభావము, ఆ పరమాత్మ యొక్క స్వరూపము. అంటే ఈ త్రిగుణాలు లయించిపోయినా, ఈ త్రిపుటీ లయమైపోయినా, ఏవైనా సరే చివరికి మిగిలి ఉన్నది, మిగిలి ఉండేది, మిగిలి ఉన్నది కాదు, మిగిలి ఉండేది అదే ఆ చైతన్య స్వభావమే, ఆ సద్వస్తువే పరమాత్మ. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అనుభవించాలి అంటే, మనకి భగవద్గీతలో ఆ స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్తారు కదా. భగవద్గీత 2వ అధ్యాయంలో, అది ఒక్క నిమిషం, ఏ శ్లోకం భగవద్గీతలో, అది ఒక్క నిమిషం, భగవద్గీతలో మనకి స్థిత ప్రజ్ఞ లక్షణాలు మనకి సాంఖ్యయోగంలో చెప్తారు. ఒక్క నిమిషం. ఇందులో అర్జునుడు కూడా అదే ప్రశ్న వేస్తారు. స్థిత ప్రజ్ఞస్య కా భాష అని ఒక శ్లోకం ఉంటుంది. నిమిషం, సాంఖ్యంలో వస్తుంది మనకి అది. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అంటే స్వామి, అర్జునుడు భగవంతుని అడుగుతారు కదా, నేను పరబ్రహ్మాన్ని అనేటువంటి ప్రజ్ఞని ఎలా ఎలా అరవరుచుకోవాలి, అసలు స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవడు, ఎవరిని పిలవాలి, వాడి యొక్క లక్షణాలు ఏంటి, పైగా వాడు ఏం మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఏం చేస్తాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీహి కిం ప్రభాషేత కిమాసేత వ్రజేత కిం, కిమాసీత వ్రజేత కిం. రాములు వారు అడిగిన ప్రశ్న అదే కదా. ఒక రకంగా ఆలోచిస్తే చూస్తే, పరమార్థస్య కిం రూపం తస్యానంత చిదాకృతే పునరేతన్మా చక్ష్వ నిపుణం బోధవృద్ధయే. గురువైనటువంటి వశిష్ఠుల వారిని రాముల వారు అడిగిన ప్రశ్న ఏంటి, పరమార్థం యొక్క పరమార్థ తత్వం యొక్క రూపం ఏమిటి, స్వభావం ఏమిటి, ఇదే కదా. ఇక్కడ స్థిత ప్రజ్ఞుడు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తారు ఇందులో, ఇది మనకి సాంఖ్యయోగంలో 54వ శ్లోకం ఇది, స్థిత ప్రజ్ఞస్య కా భాష. ఇప్పుడు 55వ శ్లోకంలో చెప్తున్నారు శ్రీకృష్ణుడు వారు, భగవంతుడు చెప్తారు. పైగా మీరు ఎప్పుడైనా భగవద్గీత చేసినప్పుడు ఎక్కడైనా సరే శ్రీకృష్ణ ఉవాచ అని ఎప్పుడైనా ఉంటుందో చూసారా మీరు? ఉన్న 700 శ్లోకాలలోనూ, ఉన్న 18 అధ్యాయాలలోనూ శ్రీకృష్ణ ఉవాచ అని ఎక్కడైనా ఉంటుందా? మిగిలిన చోట్ల చాలా చోట్ల వస్తుంది. అక్కడ భీష్మపర్వంలో కానీ, మిగిలిన ద్రోణ పర్వంలో కానీ, యుద్ధ పర్వంలో కానీ, ఏ పర్వంలో అయినా సరే, మిగిలిన అన్ని పర్వాల్లోనే ఎక్కడైనా వస్తుంది. కానీ కేవలం ఈ 18 అధ్యాయాలలో చెప్పేవాడు శ్రీకృష్ణుడే, కానీ శ్రీకృష్ణ ఉవాచ అని వస్తుంది. ఎక్కడేం చూసారు? ఎక్కడా ఉండదు 18 అధ్యాయాలలో. ఉన్నది కూడా కేవలం శ్రీ భగవాను వాచ అని మాత్రమే ఉంటుంది. ఆ భగవాను వాచానికి మొత్తం కూడా 30 సార్లు వస్తుంది. 30 సార్లు వస్తుంది మొత్తం 700 శ్లోకాలలోనూ. అంటే ఆయన అర్జునుడు అడిగిన ప్రశ్నలకి భగవంతుడు చెప్పేటువంటి సమాధానాలకు శ్రీ భగవాన్, ఇది జస్ట్ ఊరికే స్టాటిస్టిక్ పర్పస్ కదా, అంతగా దీని మూలంగా మనకు వచ్చేటువంటి పెద్ద జ్ఞానం ఏం లేదు. కానీ
ఎందుకోసం అని అంటే అసలు యాక్చువల్గా భగవంతుడు అనేటువంటి వాడికి 6 లక్షణాలు ఉంటాయంటారు. ముందర ఏంటంటే సభతృత్వం అంటే దాన్ని భరించేవాడు, దాని తర్వాత పోషించేవాడు, దాన్ని పెంపు పొందించేవాడు, తర్వాత ఐశ్వర్య కారకుడు దానికి అంటే దాన్ని వృద్ధి పొందించేవాడు. ఇలా మనకి 6 లక్షణాలు ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే భగవద్గీతను చదివేటప్పుడు ఆ భగవద్గీతని ఆ పర్టిక్యులర్ శ్లోకం ముందర శ్రీ భగవానువాచ అని వచ్చినప్పుడు ఆ ఈ ఈ 6 లక్షణాలలో ఏదో ఒక లక్షణంతో ఆ చెప్పబోయేటువంటి లేకపోతే కింద చెప్పినటువంటి పరమాత్మ తత్వం యొక్క అర్థం అంతా ఆ 6 లక్షణాల్లో ఒక దాంట్లో నిక్షిప్తం ఉంటుంది. దేనికో ఒకదానికి మనం రిఫర్ చేసుకోగలం. సో మీరు ఎప్పుడైనా ఒకసారి భగవద్గీతని ఆ కోణం నుంచి చూడండి. ఏదో భగవద్గీత చదివేస్తే మనకి ఏదో వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది, ఏదో భగవద్గీత పారాయణం చేస్తే నాకు ఈ కార్యాలు ఈ పనులు నెరవేరుతాయి, ఆ పనులు నెరవేరుతాయి. భగవద్గీత చదివితే వచ్చేది మనకి జ్ఞానం కానీ పనులు నెరవేరడం కాదు కదా. ఎలా జ్ఞానం నేర్చుకోవాలంటే ఇక్కడ ఈ జ్ఞానం ఈ దృష్టికోణం నుంచి చూడండి. 6 లక్షణాలు ఉంటాయి. 6 లక్షణాలకి సంబంధించినటువంటి ప్రతి లక్షణకి ఇప్పుడు ఉన్నారు ఇక్కడ శ్రీ భగవాన్ వాచ అని చెప్తారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తిష్ఠ స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఆయన అర్జునుడికి చెప్తున్నారు, అర్జున మనస్సులోని కోరికలనన్నింటిని వదిలివేసి ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, నీ మనస్సులో జనించినటువంటి మనోగతమైనటువంటి కామాన్ అన్ని కోరికలని కూడా ప్రజహాతి పూర్తిగా నిషేధించేసుకుని అంటే వాటిని పూర్తిగా ఉపశమింపజేసుకుని ఆత్మన్యేవ ఆత్మనా తిష్ఠ, కేవలం ఆత్మయందు మాత్రమే తృప్తి చెందినటువంటి వాడినే స్థిత ప్రజ్ఞ తదోచ్యతే, స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అని స్థితప్రజ్ఞుడు అని పిలుస్తారు. ఎందుకంటే కేవలం ఆ ఆత్మయందు రమించిపోయేటువంటి వాడు మాత్రమే స్థిత ప్రజ్ఞుడు. ఎందుకు అసలు స్థిత ప్రజ్ఞుడికి ఏమిటి లక్షణాలు? వాడు దేనికి కూడా చెలింపడు. దేనికి చెలింపడంటే భౌతిక పరమైనటువంటి ఏ వాసనలకి ఏ కామనలకి వాడు చెలించడు కదా. స్థిత ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే ఏదైతే తన కాన్షియన్స్ ఉందో అది స్థిత అంటే కాన్స్టెంట్ గా ఉండిపోయింది. అంటే దానిలో ఎటువంటి చలనము లేదు. ఆ స్థిత ప్రజ్ఞ అనే మాటకి మనం లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఎవరిలో అయితే ఆ సెల్ఫ్ కాన్షియన్స్ అనేది ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ గా ఎటువంటి వేవరీ మోషన్ లేకుండా ఎటువంటి చలనాలు లేకుండా ఉన్నటువంటి స్వభావమే స్థిత ప్రజ్ఞత. ఆ స్థిత ప్రజ్ఞత కలిగి ఉన్నవాడే ఆత్మన్యేవ ఆత్మనస్తుష్ట, కేవలం ఆ ఆత్మయందు మాత్రమే రమించేవాడు. తుష్ట అంటే తృప్తి పొందినవాడు, సంతుష్టుడైన వాడు కదా. ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఇప్పుడు ఇక్కడ దీంట్లో వద్దాం. యోగ వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి అర్థం ఏంటి? ఇక్కడ ఈ దృశ్య వస్తువు నశించిపోయినప్పుడు, ఈ దృశ్యం అనేది నశించిపోయినప్పుడు, ద్రష్ట అనేది లోపించిపోయినప్పుడు మిగిలి ఉన్నవాడే పరమాత్మ. ఆ పరమాత్మ వస్తువు యొక్క స్వరూపము ఏదైతే పరమార్థ వస్తువు అని మనం అనుకుంటున్నావో, ఇప్పుడు దీనికిను ఈ స్థిత ప్రజ్ఞతకి లక్షణం మనకి రిలేషన్ చేసుకుంటే, దాన్ని పోల్చుకుంటే రెండు ఒకటే భావన కదా. పైగా ఇక్కడ చితేర్జీవ స్వభావాయ యదచేత్యోన్ముఖం వపుః చిన్మాత్రం విమలం శాంతం తద్రూపం పరమాత్మనః. ఈ జీవ చైతన్యం యొక్క చైత్య భావము
లోపించిన తరువాత మిగిలిపోయినటువంటి ప్రశాంతమైన ఆ చిన్మాత్రమే పరమాత్మ స్వరూపము. పైగా ఇక్కడ ఈ వాతాది స్పర్శలు తగిలినా కూడా చిత్తానికి ఆ ఆ స్పర్శజనితమైనటువంటి ఎటువంటి వికారము కలుగని విశేషణం ఏదైతే ఉందో అదే ఆ పరమాత్మ యొక్క, ఆ పరమార్థ వస్తువు యొక్క స్వభావము. దేని నుంచి అయితే ఈ జగత్తు ఉదయించి దాని నుంచి అభిన్నమైనట్లుగా అభిన్నమై కూడా వేరైనట్లుగా కనబడుతూ ఉన్నదో అది ఆ పరమాత్మ వస్తువు యొక్క స్వభావం. ఇందాక మళ్ళీ మనం మొదట్లో చెప్పుకున్నటువంటి గుండె, నెత్తురు అనేటువంటి ఆ స్వభావ ఆ ఉదాహరణ చూసుకుంటే, ఇప్పుడు ఈ దేహం అనే దాంట్లో చైతన్యం ఉన్నది అనేది ఎప్పుడు చెప్తామంటే, ఆ చేతన అనేది ఏదైతే ఉందో ఆ చేతన అనేది నెత్తురు అనుకుందాం. ఎందుకంటే ఆ నెత్తురు దేహంలో అన్ని మూలలకి ప్రవహిస్తేనే దేహం చైతన్యవంతం అవుతుంది. మళ్ళీ ఎందుకంటే ఆ దేహంలో ఆ నెత్తురు చైతన్యం అనేటువంటిది అక్కడైతే ఆగిపోతుందో, ఆ ఒకవేళ ఏదైనా ఒక అంగానికి దేహంలో ఏదైనా భాగానికి ప్రసరించకపోతే ఆ ఆ భాగం అచైతన్యమైపోయి పనికిరానిది అయిపోయి మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. అవన్నీ అంటే అవన్నీ నేను ఇంకా మెడికల్ టర్మ్స్ లోకి వెళ్ళదలుచుకోవాలా, కానీ నేను ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నా. అంటే ఈ నెత్తురే చైతన్యం, ఈ ఈ ఈ చైతన్య స్వభావం అని అనుకుంటే, ఆ చైతన్య స్వభావాన్ని అన్ని వైపులకి ప్రసరింపజేసేది ఏదైతే ఉందో అదే పరమార్థం వస్తువు అనుకుంటే, ఆ గుండె పరమాత్మ వస్తువు కదా. సో ఇప్పుడు ఆ పరమాత్మ వస్తువు యొక్క చేతనా స్వభావం ఏదైతే ఉందో అది అన్ని వైపులా వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సపోజ్ మళ్ళీ గుండె నెత్తురు ఎగ్జాంపుల్కే వద్దాం. వచ్చినప్పుడు ఆ నెత్తురు సపోజ్ ఎక్కడైనా గుండెకి తిరిగి రాకుండా ఆగిపోయింది అనుకోండి, ఎక్కడైనా గడ్డ కట్టేసింది కదా, అప్పుడు ఏమవుతుంది అంటే అది కూడా మళ్ళీ అది అచేతనం అయిపోయింది కదా. ఇప్పుడు కొన్నిసార్లు బ్లడ్ లో క్లాట్స్ వచ్చి మెదడు ఆగిపోతుంది అంటారు, లేకపోతే ఇంకోటి ఆగిపోతుంది అంటారు. ఏమవుతుంది, పక్షవాతం ఇలాంటివి వస్తాయంటారు. రైట్? అంటే ఏమిటి అంటే ఆ భాగం పనిచేయదు, ఆ భాగానికి నెత్తురు ఆగిపోతుంది, లేకపోతే ఆ భాగం పనిచేయదు కదా. అలా అని అంటే అక్కడ చైతన్యం మళ్ళీ పోయి, అంటే ఈ నా దేహంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ దేహమే ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఈ మొత్తం విశ్వ చైతన్యం అని అనుకుంటే, విశ్వం అనుకుంటే, ఆ విశ్వంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది దాని యొక్క స్వభావం ఏదైతే ఉందో, ఆ చేతనా స్వభావం ఏదైతే ఉందో అంటే ఈ దేహంలో ఉన్న నెత్తురులాగా. రైట్? ఎప్పుడైతే మరలా ఈ దేహంలో ఈ గుండెలోకి వచ్చి మరలా బయటికి వెళ్ళి మరలా వచ్చి మరలా ఏదైతే ఉందో ఆ వస్తువు ఏదైతే ఉందో అంటే ఆ చేతనా స్వభావం దేనిలోకైతే వచ్చి మరలా మళ్ళీ బయటికి ప్రొజెక్ట్ అవుతుందో ఆ వస్తువే పరమాత్మ వస్తువు, పరమార్థమైనటువంటి వస్తువు. ఇక్కడ మనస్వప్నేంద్రియైర్ముక్తం యద్రూపం స్వాన్మహాచితే జంగమే స్థావరే వాపి తత్సర్వాంతే వశిష్యతే. మనస్వప్నేంద్రియైర్ముక్తం యద్రూపం స్వాన్మహాచితే జంగమే స్థావరే వాపి తత్సర్వాంతే వశిష్యతే. ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో జాగ్రత్త స్వప్నముల నుండి విడివడిన మహాచైతన్యమే
అది ఏది అయితే ఉందో అది సుషుప్తిని అందుతుందో, లేక చరాచర విశ్వమంతా కూడా చైతన్యవంతమే అవుతుందో, లేదా ఈ ఈ ఈ చైతన్యానికి కారణమైనటువంటిది ఏదైతే ఉందో అది లయమైపోతుందో, అట్టి స్థితి యందు మాత్రమే పరమాత్మ ఉండును. అచల స్వభావాలైన అలానే స్థావరాణం హి యద్రూపం తచ్చేద్ బోధమయం భవేత్ మనోబుద్ధ్యాది నిర్ముక్తం తత్పరేణోపమీయతే. అచల స్వభావములైనటువంటి స్థావర పదార్థములకు, అచల స్వభావం అంటే కదలైనటువంటి స్వభావాలైనటువంటి స్థావర పదార్థములకు మనోబుద్ధ్యాది ఇంద్రియములు లేక చైతన్యము ఒక్కటే ఉండిన వాటిని పరమాత్మతో పోల్చదగును. స్థావరణమిహి యద్రూపం తచ్చేద్ బోధమయం భవేత్ మనోబుద్ధ్యాతి నిర్ముక్తం తత్పరేణోపమీయతే. బ్రహ్మార్క విష్ణు హర శక్ర సదాశివాది శాంతౌ శివం పరమం ఏతద్ ఇహైకమాస్తే సర్వోపధివ్యయ వశాది వికల్పరూపం చైతన్యమాత్రం అయముజ్జిత విశ్వసంగం. ఈ బ్రహ్మ, సూర్యుడు, విష్ణువు, హరుడు, శక్రుడు, సదాశివుడు ఇట్లాంటి దేవతలందరూ కూడా లయమైపోయిన తరువాత కూడా శివం పరమం, ఆ పరమమైనటువంటి శివమైనటువంటి ఈ సద్వస్తువు ఒక్కటే మిగిలి ఉంటుంది. అప్పుడు సర్వోపధి అన్ని ఉపాధులు కూడా వ్యయవశాది వికల్ప రూపం, అన్ని ఉపాధులు కూడా వ్యయమైపోయి వాటి యొక్క వికల్పాలకి చెందిపోయి అంటే అన్ని నాశనం అయిపోతాయి. అంటే అన్నీ కూడా నాశనమైపోయిన తరువాత ఉన్నటువంటి నిర్వికల్పం ఏదైతే ఉందో, ఆ స్వరూపం ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపం. మళ్ళీ అడగచ్చు మీరు, అదేంటి బ్రహ్మకి, విష్ణువుకి, సూర్యుడికి, విష్ణువే శాశ్వతుడు అని చెప్తారు కదా, లేకపోతే శివుడే శాశ్వతుడు అంటారు కదా, శివుడే అదేంటి స్థాణువు అంటారు, లేకపోతే శివుడే స్థిరుడు అంటారు. వీని శివశాస్త్రనామాలు వస్తాయి మనకి కదా. మరి వీళ్ళందరికీ నాశనం ఏమిటి? మనకి యాక్చువల్గా కొన్ని పురాణాలలో, లేకపోతే ఇప్పుడు భాగవత పురాణంలో ఉందా లేదనుకుంటా, కానీ భాగవత పురాణంలో లేకపోతే లేదు, కానీ ఈ యోగ వశిష్టంలోనే ఒక చోట వస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఈ విష్ణువు ఈ విష్ణు నాభి కమలం నుంచి ఈ బ్రహ్మాండం ఉద్భవించింది అంటే, ఈ బ్రహ్మ గారు ఉద్భవించారు, చిత్రానంద ఉద్భవించాడు అంటారు కదా, ఆయన చేసినటువంటి సృష్టి ఇదంతా కూడా అంటారు కదా, రైట్? అంటే బ్రహ్మగారికి ఉద్భవం ఉన్నది అంటే లయము ఉంటుంది. ఆయనకి పుట్టుక ఉంది, ఆయనకి ఇది ఉంటుంది. అయితే ఆయన యొక్క పుట్టుక, ఆయన పుట్టాడు కాబట్టి, ఆయన పుట్టుక మునపే విష్ణు ఉన్నాడు కాబట్టి ఆయనకు విష్ణు యొక్క ఆది మధ్యాంతాలు బ్రహ్మగారికి తెలియవు కాబట్టి మనకి తెలియవు అని అనుకుంటాం. కాకపోతే విష్ణువుకి కూడా పుట్టుకుంటుంది. అదేంటి విష్ణువుకి పుట్టుక ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంతే. ఓకే, విష్ణువుకి పుట్టుకుంటుంది, శివుడికి పుట్టుకుంటుంది. ఎందుకంటే శివుడి నుంచి విష్ణు వచ్చారు, విష్ణువు నుంచి శివుడు వచ్చారు. మనకి యోగ వస్తుంది ముందర సర్గల్లో వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం వచ్చింది కాబట్టి ఒకసారి చెప్తున్నాను మీకు, జస్ట్ అది ఇన్ఫర్మేషన్ సేకిస్తున్నాను. మనం ఆ సందర్భం వచ్చినప్పుడు ఇంకా విశదంగా మాట్లాడుకుందాం. కాకపోతే ఇక్కడ ఏంటంటారంటే, శివుడికి అంతం ఉంటుంది, లేదంటే విష్ణువుకి అంతం ఉంటుంది, బ్రహ్మగారికి అంతం ఉంటుంది,
సూర్యుడికి అంతరం అదే అంతం ఉంటుంది. శక్రుడికి అంటే ఇంద్రుడికి అంతం ఉంటుంది. మిగిలిన అన్ని దేవతా విభాగాలకి, దేవతలకి, అధిదేవతలకి, ప్రత్యధి దేవతలకి ఇలా ఎవరికైతే చెప్పుకుంటామో ప్రతి దానికి కూడా లయం ఉంటుంది, మరల సృజన ఉంటుంది, సృష్టి ఉంటుంది. ఎవరు చేస్తారు? మనం క్రితంసారి చెప్పుకున్నాం. ఈ ఇవన్నీ మిగిలిపోయిన తరువాత ఏదైతే తొలిగా ఉంటుందో, ఆదిగా ఉంటుందో, అదే ఆదిశేషుడు అని తర్వాత మనం తర్వాత క్రితంసారి చెప్పుకున్నాం. గురుత్వాకర్షణ శక్తి అదే మొత్తం అంతా మిగిలింది. దాన్నే సంకర్షణ శక్తి అంటారు. ఆ సంకర్షణ శక్తి ఎలా ప్రవహిస్తుంది అంటే వేవ్స్ రూపంలో. మన ఇప్పుడు గ్రావిటేషనల్ వేవ్స్ అని అవన్నీ ఇటీవల కాలంలో రీసెంట్ గా కనుక్కున్నారు. ఐ థింక్ ఒక 4-5 years బ్యాక్ దానికి ఫిజికల్ ఎవిడెన్స్ తీసుకున్నారు గ్రావిటేషనల్ వేవ్స్ కి. ఈ ఐన్స్టీన్ ఎప్పుడో 1940s లో ఇప్పుడు చెప్పాడు, మేము ఇప్పుడు తెలుసుకోగలిగాం, దాన్ని ఫిజికల్ గా దానికి ఎవిడెన్స్ కనుక్కున్నాం అని అంటారు. సరే, ఈ గ్రావిటేషనల్ వేవ్స్ అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చినాయి అయితే మనకి ఇవన్నీ వేవ్ రూపంలో ప్రవహిస్తూ వెళ్తుంది. ఆ వేవ్ పైకి కిందికి వెళ్తుంది కాబట్టి అలా చరించేది మనం దేంతో ఒకదానితో రిఫరెన్స్ చెప్పుకోవాలి కాబట్టి ఒక పాము పెట్టి చెప్పుకున్నాం మనం. అందుకని ఆ పాము ఆదిశేషుడు అంటే ఒక పాము అని, దానికి 1000 పడగలు ఉంటాయని, ఇంకోటి ఏంటేంటో చెప్పుకున్నాం అని అనుకున్నాం. ఆ తర్వాత ఆ వేవ్ లో ఎనర్జీ ప్యాకెట్స్ లాగా వెళ్తుంది అనుకుంటాం, రైట్? ఈ ప్యాకెట్ అంటే దాని యొక్క చైతన్యమే, రైట్, విష్ణు స్వరూపం అంటాం. ఎందుకంటే అన్ని వైపులా అన్ని వేళలా ఆక్రమించి వ్యాపించి ఉండేది కాబట్టి అదే విష్ణు అనే మాటకి అర్థం. కాబట్టి దానికి సంబంధించి సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి ఇలా అని మనం ఏవేవైతే చెప్పుకున్నామో అది అంతా కూడా ఇలా మనం అర్థం చేసుకుంటే మనకి తేలికగా ఉంటుంది అని మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వేవ్స్ అన్ని కూడా అలా వెళ్ళి అంటే ఈ సంకర్షణ శక్తి ద్వారా ఏదైతే మరలా సృజన జరుగుతుందో, మరలా ఈ సంకర్షణ శక్తి ద్వారానే మరలా లయం జరుగుతుందో, ఇలా జరిగి బయటికి జరిగి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇదేదైతే ఉందో ఈ నిరంతర ప్రక్రియలో ఒకే ఒక వస్తువు మౌనంగా ఉన్న సమయంలో, ప్రశాంతంగా ఉన్న సమయంలో ఉంటుంది. అదే పరమాత్మ తత్వము, అదే పరమాత్మ వస్తువు అని చెప్పుకున్నాము. ఇందాక కూడా ఇంతకు ముందు చెప్పుకున్న గుండె, లబ్, డబ్బు ఇలాంటి శబ్దాలు విన్నప్పుడు ఆ లబ్కి డబ్కి మధ్యలో ఉన్నటువంటి మౌనమే పరమాత్మ తత్వం అని మనం ఎంత చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మాట అది. ఈ బ్రహ్మ, సూర్యుడు, విష్ణువు, హరుడు, శక్రుడు ఇలాగ సదాశివాది శాంతౌ శివం పరమం ఏతదిహైకమాస్తే సర్వోపధి వ్యవశాత్ అవికల్ప రూపం చైతన్యమాత్రం అయం ఉజ్జిత విశ్వసంగం. ఏదైతే బ్రహ్మ, సూర్యుడు, విష్ణువు, హరుడు, శక్రుడు, సదాశివాది దేవతలు లయమైపోయినా కూడా ఇదంతా భావనే. కేవలం బ్రహ్మగారు ఒక భావన, సూర్యుడు ఒక భావన, విష్ణువు ఒక భావన. ఇలా ఈ భావనలన్నీ కూడా లయమైపోయిన తరువాత మిగిలినటువంటి పరమమైనటువంటి శివమైనటువంటి ఆ పరమశివమైనటువంటి ఆ సద్వస్తువు ఏదైతే ఉన్నదో ఆ దేనికైతే ఎటువంటి కారణాలు లేవో, దేనికైతే ఎటువంటి ఉపాధి ఉండదో, ఏదైతే ఎల్లప్పుడూ కూడా నిర్వికల్పమైనటువంటి స్వరూపములో ఉంటుందో ఆ చైతన్యమయమైనటువంటి బ్రహ్మమే పరమాత్మ లేదా పరమార్థ వస్తువు యొక్క స్వభావము. ఇది రాముల వారికి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి పరమార్థ వస్తువు యొక్క స్వభావం ఇది కదా రాముల వారు అడిగిన ప్రశ్న. దానికి సమాధానం వశిష్ఠ మహర్షి ఇచ్చింది ఇది. పరమార్థస్య కిం రూపం తస్యానంత చిదాకృతే పునరేతన్మమాచక్ష్వ
నిపుణం బోధవృద్ధై అని రాములు వారు అడిగినటువంటి ప్రశ్న. పరమార్థస్య కిం రూపం? వశిష్ఠ మహర్షి ఇచ్చింది. ఇవన్నీ కూడా ఎక్కడైతే లయమైపోయి ప్రశాంతమైనటువంటి సద్వస్తువు మిగిలి ఉంటుందో, పరమశివమైనటువంటి గొప్పదైనటువంటి శివమైనటువంటి వస్తువు మిగిలి, ఆ వస్తువే పరమార్థ వస్తువు. ఆ వస్తువు గుణమే పరమార్థ వస్తువు యొక్క గుణము. ఇదే దాని స్వభావము. అవుదామా వెళ్దాం. మీ ఇష్టం. అవుదాం అంటే అవుదాం, వెళ్దాం అంటే వెళ్దాం. సరే, మన ప్రతిసారి కూడా ప్రశ్న దగ్గర అవుతాం. ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం మనం ఆలోచించుకుంటాం. మన మన ఎందుకంటే ఆ సమాధానం ఎంత తప్పైనా కావచ్చు, ఎంత రైట్ అయినా కావచ్చు, ఎంత కరెక్ట్ అయిన సమాధానం అయినా కావచ్చు. కానీ మనం ఆలోచన చేయాలి. ఆలోచన అంటే మనలో ఆ క్షణంలో మౌనం అయిపోతుంది. మనం మౌనంగా ఉండి మన ఆలోచన ఒక చోట కేంద్రీకృతం అవుతుంది. ఫోకస్ అయిపోతుంది. ఆ కేంద్రీకృతమైనదే అలా చేయటమే సాధన అవుతుంది. అలా ఆ సాధనలో కాసేపైనా మనం ఉండగలిగితే, ఆ సాధన మొదట్లో మనకి ఒక అరక్షణం ఉంటుంది. తర్వాత క్షణం వస్తుంది. ఎందుకంటే ఆ ఆలోచన మనకి విస్తృతి పెరుగుతుంది. పరిధి పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ వస్తువు అంటే ఇంకా మన యొక్క సాధన పెరుగుతున్నట్టు. ఒక్కొక్కసారి ఆ ఆలోచన నా పరిధి ఎంత పెరిగిపోతుందంటే, నాకు కాలము తెలీదు, బయట ఉన్న విధి వాతావరణాలు తెలియవు, ఏవి తెలియవు. అది అది విపరీతమైనప్పుడే, అంటే దాని యొక్క ఆ ఆలోచన మేర పెరిగినప్పుడే నా యొక్క సాధన పరిధి ఇంకా ఇంకా విస్తృతమవుతుంది. అందుకోసమని మన ప్రతిసారి కూడా ఒక ప్రశ్న దగ్గర అవుతుంది. రాములు వారు ఇప్పుడు మరలా ప్రశ్నిస్తున్నారు. ఇది ఇది ఇంకొక సర్గ. ఈ సర్గ పేరు పరమార్థ వర్ణనం. ఇందాక దాని స్వభావం చెప్పారు కదా! దాని యొక్క స్వభావాన్ని వర్ణించారు కదా! మరలా దానికి ఒక రకంగా చెప్పాలంటే అదే కంటిన్యూయస్‌గా ఒక క్వెషన్ రాములు వారు అడిగింది ఏంటంటే, ఇదం రూపమిదం దృశ్యం జగన్నాస్తీతి భాసురం మహాప్రళయ సంప్రాప్తౌ భో బ్రహ్మన్ క్వేవ తిష్టతి. హే భగవన్, ఓ బ్రహ్మజ్ఞ, అతి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తు ప్రళయ సమయంలో ఎక్కడుంటుంది? ఇదం రూపం ఇదం దృశ్యం జగన్నాస్తీతి భాసురం, జగన్నాస్తి ఇది భాసురం మహాప్రళయ సంప్రాప్తౌ భో బ్రహ్మన్ క్వేవ తిష్టతి. ఎక్కడుంటుంది? మహాప్రళయం అవుతుంది అంటున్నారు. ఆ మహాప్రళయం తర్వాత ఆ చివరకు అవశిష్టం ఏదైతే ఉందో అదంతా చెప్పారు మీరు నాకు. కానీ మిగిలిపోయిందన్న సరే, మరి ఈ జగత్తంతా ఎక్కడ లయించిపోయింది? ఆ లయించిపోయినప్పుడు అది ఆ సమయంలో ఎక్కడుంది? ఎలా ఉంటుంది? కదా, బ్రహ్మజ్ఞ అతి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తు ప్రళయ సమయంలో ఎక్కడ ఉంటుంది అంటే, వశిష్ఠుల వారు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు ఇక్కడ. ఏం లేదు, ఆకాశంలో నీకు అరణ్యాలు కనిపిస్తున్నాయా? అవి ఎక్కడున్నాయి అంటారు. లేదా ఆ వంధ్యాపుత్రుడు ఎక్కడున్నాడు? లేదా ఈ ఈ ఆకాశంలో ఈ ఆకాశారణ్యం అనేది ఉంది కదా, అది ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి పోతోంది? ఈ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు అని
వశిష్ఠ మహర్షి అడుగుతున్నారు. ఇప్పుడు వీటికి ఆలోచించుకున్నాం అనుకోండి సమాధానం. వంధ్యాపుత్రుడు అంటే గొడ్రాలికి సంతానం కదా. ఆవిడ కొడుకు. ఆవిడ సంతానం లేదంటూనే ఉన్నాం, మళ్ళీ వాడు కొడుకు అంటున్నారు. అంటే కొడుకుంటే ఆవిడ వంధ్య కాదు, వంధ్య అయితే కొడుకుండడు. ఆకాశం అంటే ఆ పైన అరణ్యం ఉండదు, అరణ్యం అంటే అక్కడ ఆకాశం కాదు, అది నేల కదా. ఇప్పుడు ఈ రెండింటికి ఇవన్నీ ఎక్కడున్నాయి? వంధ్యాపుత్రుడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పు నాకు అంటే రాముల వారు మళ్ళీ చెప్తారు సమాధానం. ఏమంటారు? ఇవి రెండు వస్తువులు కూడా ఏ కాలంలోనూ లేవు కదా మీరు చెప్పిన విషయాలు. అవి పైగా అది వాటికి పుట్టుకానూ లేదు, వాటికి పుట్టుక కూడా లేదు. కానీ కనుక వాని అస్తిత్వము గాని అభావము గాని సంభవింపవు. వాటి యొక్క ఉనికి గాని లేదా వాటి యొక్క అభావం అంటే అవి లేకపోవటం అనేది కూడా లేదు. అదేంటి? అస్తిత్వం అంటున్నారు, అభావం అంటున్నారు, ఈ రెండు కూడా లేవంటున్నారు. ఏదైనా మాట్లాడితే ఒకటే చెప్పాలి కదా. అస్తిత్వము లేదు, అభావము లేదు. ఎలా? అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్, అభావం అంటే అస్తిత్వం అంటే మనకి దానికి ఉన్నట్టు కదా. సో అవి లేకపోవటం ఎలా ఉన్నాయి మరి? ఇవి ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే మనం భౌతికంగా ఉన్నదా ఇవి? రైట్. భౌతికంగా ఆకాశంలో అరణ్యాలు కనిపిస్తున్నాయా? భౌతికంగా లేదు. అంటే అది అస్తిత్వం లేనట్టే కదా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ ఆకాశంలో చెట్లు ఊహించండి. ఇప్పుడు ఉన్నాయిగా. ఇప్పుడు వాడికి అభావ స్థితి ఉందా? రైట్. అంటే ఇక్కడ రాముల వారు ఏమంటున్నారు? వంధ్యాపుత్రో వ్యోమవనం నైవాస్తి న భవిష్యతి, కీదృశీ దృశ్యతా తస్య కీదృశీ తస్య నాస్తిత. ఒక రకంగా చూస్తే వాటికి అస్తిత్వం లేదు, ఒక రకంగా చూస్తే వాటికి అభావము లేదు కదా. రాముల వారు అడిగినటువంటి ప్రశ్నకి అంటే ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి సమాధానం మనం ఏమంటారు? ఈ వంధ్యాపుత్రుడు గాని లేకపోతే ఈ ఆకాశంలో అరణ్యం గాని ఇవి రెండు అభావ పదార్థాలైనట్లుగా ఈ జగత్తు కూడా అభావ పదార్థమే అని అనుకో. ఇవి మరి ఇక ఇవి ఎట్లు ఉత్పన్నం అవుతాయి లేదా ఇవి ఎట్లు నాశనం అవుతాయి? కేవలం కళ్ళు మూసుకుని చూసేటువంటి నీ ఊహలో మాత్రమే ఉత్పన్నమైనవి. నేను ఆకాశంలో చెట్లు ఊహిస్తాను, అందులో కళ్ళు మూసుకుని నేను చూసే నా ఊహలో మాత్రమే ఉంది. భౌతికంగా ఆకాశంలో అసలు చెట్లులా ఉంటాయి, నేల మీద ఉంటాయి. కానీ అలాంటప్పుడు రాముల వారు ఏమడుగుతారు మరలా? ఎందుకంటే ఈ ప్రశ్న దగ్గర ఆగుదాం, ఎందుకంటే ఇక్కడి నుంచి సమాధానం చాలా పెద్దది వస్తుంది. అందుకని ఈ ప్రశ్న ఎందుకంటే చిన్న చిన్న ప్రశ్నలు కాబట్టి వెళ్తున్నాను. ఇక్కడ ప్రశ్న దగ్గర ఆగుదాం. రాముల వారు అడిగే ప్రశ్న ఏంటంటే, వీటి యొక్క కల్పన ఉన్నది కదా. ఈ వంధ్యాపుత్రుడు, ఆకాశ వృక్షాలు అవే కదా మనం చెప్పుకున్నాం.
వీటి యొక్క కల్పన ఉన్నది కదా, మరి దీని ఉత్పత్తి క్షయాలు కూడా కనిపిస్తున్నాయి ఆ కల్పనలో. అటులే ఈ జగత్తుకి కూడా ఉన్నాయి అంటే దోషమేంటి? వంధ్యాపుత్ర నభో వృక్ష కల్పన తావదస్తి సా యథా నాస జన్మాఢ్య తథైవేదం నకిం భవేత్. తథ ఏవైదం నకిం భవేత్. వంధ్యాపుత్ర నభో వృక్ష కల్పన, నభము అంటే ఆకాశంలో, నభో వృక్ష కల్పన తావదస్తి సా యథా నాస జన్మాఢ్య తథైవేదం నకిం భవేత్. ఎందుకుండదు? అంటే దోషం ఏంటి? ఈ వంధ్యాపుత్రుడు లేకపోతే ఈ ఆకాశ వృక్షాల కల్పన ఉంది కదా, మరి అలానే ఆ కల్పనలు వాటి యొక్క ఉత్పత్తి జరుగుతోంది, వాటి యొక్క క్షేమం అవుతోంది, అవి అలానే కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ జగత్తుకి కూడా ఉన్నాయి అంటే దోషమేంటి? సా యథా నాశ జన్మాఢ్య తథైవేదం నకిం భవేత్. ఎందుకు కాదు? ఎందుకుండవు? ఎందుకు ఉన్నవంటే దోషం ఏంటి? సో ఇవాళకి ఈ ప్రశ్న దగ్గర ఆగదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి సమాధానం చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా విపులంగా ఉంటుంది. అది మనం వచ్చే వారం విందాం. ఒక్కసారి మాత్రం మీరు ఈ ఆలోచన చేయండి. దట్స్ ఇట్. మీరు ఇంకేం చేయదు. ఏంటిది, ఎలా ఉండొచ్చు? ఎంత ఆలోచన ఎంత చిన్నదైనా, లేకపోతే ఎంత పరిధి ఎంత తక్కువదైనా, ఎంత విస్తృతమైనా పర్వాలా, కానీ ఆలోచన మాత్రం చేయండి. అందుకని ఇందాక చెప్పాను, మొదట ఆలోచించినప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామని ఫోకస్ పెట్టినప్పుడు నాకు నా ఫోకస్ అనేది కేవలం ఒక అరక్షణం మాత్రమే. దానిని సాధన చేస్తూ లేదు ధ్యానం చెయ్యాలి, పట్టుదలగా కూర్చోవాలి అని చెప్పి ధ్యానం చేస్తే కొన్నాళ్ళకి అది సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి కొన్ని వేల ఏళ్ళు ఆ సమాధి స్థితిలో ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ధ్యానం అంత ఇదిగా ఉంటుంది, విస్తృతంగా, ఉన్నతంగా అలా ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట బీజం చిన్నది అలా పడాలి మనకి. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇది రాములు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, వీటి యొక్క కల్పన ఉన్నది కదా, మరి వీటి ఉత్పత్తి క్షయాలు కూడా అగుపడుతున్నాయి కదా, అట్లే ఈ జగత్తుకి ఉన్నాయి అంటే దోషం ఏంటి? ఇక్కడ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మనం చర్చించుకోవచ్చు, లేదంటే ఇవాళకి సెలవులిస్తాం. నేను నమస్తే అండి. నేను మళ్ళీ ఒకసారి వినాలి. నేను అలాగే అండి. ఓకే, ఉందాం మరి. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్స్ అండి. జై శ్రీరామ్. మనం భాగవతమా? శేఖరే. హలో, ఎందుకు అయిపోయింది? అది తీసేసారు, హలో. అది తీసారు బాబు. మళ్ళీ ఫోన్ చేయ కావాలంటే